తెలంగాణలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4,17,720 క్యూసెక్కులుగా నమోదైంది. బ్యారేజ్లోని మొత్తం 85 గేట్లను పూర్తి స్థాయిలో తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తూ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ములుగు జిల్లాలో తెలంగాణ ఛత్తీస్గఢ్ ని కలిపే జాతీయ రహదారిపై రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చీకుపల్లి వద్ద డైవర్షన్ రోడ్డు తెగిపోవడంతో వారం రోజులుగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుక లారీలు భారీగా నిలిచిపోగా అధికారులు వీరాపురం శ్రీరామ్ నగర్ గ్రామాల మీదుగా వాహనాల్ని మళ్లిస్తూ వాగుల్ని జేసీబీల సహాయంతో దాటిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఎడతెరపి లేకుండా కురిసిన వానల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైనట్టుగా తెలుస్తోంది. అసలు ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుతం నిన్న ఈరోజు వర్షం లేని కారణంగా కొంత గోదావరి తగ్గుముఖం పట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర క్రమక్రమంగా గోదావరి వరద తగ్గుతుంది. ఇటు ఏటర్నగరం, రామన్నగూడెం, వాజేడు, వెంకటాపురం, పేరూరు దగ్గర కూడా గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితులు. తాజాగా కాళేశ్వరం దగ్గర 4,17,720 క్యూసెక్ల అవుట్ఫ్లో ఇన్ఫ్లో కొనసాగుతూ ఉంది. 85 గేట్లను అధికారులు నీటితో విడుదల చేసి నీటిని దివకు వదులుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు ఏటర్నగరం కావచ్చు, రామన్నగూడెం, పుష్కరగడ దగ్గర కూడా గోదావరి క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో రామన్నగూడెం దగ్గర కావచ్చు, ఇటు ఏటర్నగరం, వాజేడు, పేరూరు ఏరియాలో అధికారులు 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేసి అప్రమత్తంగా ఉండే ప్రయత్నం కొనసాగించారు. కానీ నిన్న ఈరోజు వర్షం తగ్గినటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు అమర్త చేస్తూ మరొకసారి వర్షం కురిస్తే కనుక తప్పకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు వరద తగ్గుముఖం పడుతున్నప్పటికీ కూడా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అనేక గ్రామాలు 2-3 రోజుల పాటు జలదిగ్బంధంలో చిక్కున్నాయి. నాటు పడవల సాయంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం నియోజకవర్గంలోని ఇటు ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలం ఇంకా రహదారులన్నీ కావచ్చు జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. వాజేడు, వెంకటాపురం రోడ్లు చూస్తే మొత్తం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయి జేసీబీల సాయంతో లారీలు బయటికి తీస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీరాపురం కావచ్చు, శ్రీరామ్ నగర్ గ్రామాల మీదుగా దారి మళ్లిస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ జాతీయ రహదారి చీకుపల్లి వద్ద డైవర్షన్ రోడ్డు పూర్తిగా కొట్టిపోయినటువంటి నేపథ్యంలోనే వారం రోజులుగా రహదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొన్ని ఇతర గ్రామాల మీద వాహనాలను మళ్లించినప్పటికీ కూడా ఈ బురద ఉండడం కావచ్చు, వర్షం కురిసిన నేపథ్యంలో వాహనాలు అక్కడనే ఇరుక్కుపోయినటువంటి నేపథ్యంలో లారీలను జేసీబీల సాయంతో బయటికి తీసినటువంటి సిచ్యువేషన్ వాజేడు, వెంకటాపురం మండలంలో కనిపిస్తూ ఉంది. ఇటు ఏటర్నగరం, రామన్నగూడెం దగ్గర ఇప్పుడిప్పుడే గోదావరి పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా పనులకు వెళ్తున్నారు. కొంత కాపర్లు కావచ్చు, ఇతర పనులు నిమగ్న పరిస్థితి కనబోతుంది. కొంత మొన్న 2-3 రోజుల పాటు వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రావద్దు, చేపల వేటకు వెళ్ళొద్దు, గోదావరి వరద పెరుగుతుంది అంటూ కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఈ రోజు కొంత ఎండ ఉన్నటువంటి నేపథ్యంలో వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఇప్పుడు కాళేశ్వరం దగ్గర కావచ్చు, ఏటూరునగరం, రామన్నగూడెం, పుష్కరగడ దగ్గర మాత్రం గోదావరి వరద తగ్గుముఖం పట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఎప్పటికప్పుడు అధికారులు వరదను అంచనా వేస్తూ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, జలాలు ఎంతవరకు విడుదల చేయాలంటూ కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు అధికారులు మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితులు. ఇప్పటికే ములుగు ఏజెన్సీ ప్రాంతంలోని గోదావరి పరివాహక ప్రాంతాన్ని మంత్రి సీతక్క అధికారులతో కలిసి పర్యవేక్షించి రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే తాజాగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవేళ వర్షాలు కంటిన్యూ అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులతో మాట్లాడి ముందస్తు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి అక్కడికి వెళ్ళి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమందికి భోజనం అందుతుంది, 30 కుటుంబాలను పరామర్శించి ఆమె భరోసా కల్పించడానికి ప్రయత్నించారు. ఇక్కడెక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అప్రమత్తం చేసే సిచ్యువేషన్. తాజాగా నిన్న ఈ రోజు వర్షం లేని కారణంగా మాత్రం ఇటు కాళేశ్వరం దగ్గర కావచ్చు, ఏటర్నగరం, వాజేడు, వెంకటాపురం, పేరూరు దగ్గర మాత్రం గోదావరి వరద తగ్గుముఖం పడిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.